అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఆగస్ట్ 11, 2026 మంగళవారం. ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. సో ఎగ్జాక్ట్గా 7 గంటల 5 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేసాను చూడండి. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. తెలుసుకునే ముందు నేను ములకల్చీరు మార్కెట్ 7.20 రూపాయలు సూపర్ టాపు, అలాగే మన అంగళ్ళు మార్కెట్ వచ్చేసి 8.50 రూపాయలు సూపర్ టాపు. క్వాలిటీలో ఉంటే మార్కెట్ నిన్న చాలా వరకు దాదాపుగా ఒక 300, 350, 400 రూపాయలు రైజ్ నిన్న మన అంగళ్ళు మార్కెట్ వచ్చేసి. సో ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లా క్లారిటీకి వీడియోలో తెలియజేస్తాను. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తాను, వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయం మాట్లాడుకుంటే మన దిగుమతి పెరుగుతుందా అనుకున్నాం, కానీ దిగుమతి ఏం పెరగలేదు మదనపల్లి మార్కెట్కి. ఒక టీవీఎస్ మండీకి, సిఎంఎస్కి కొంచెం బాగానే వచ్చినాయి. రెస్ట్ ఆఫ్ ది మండీస్ అన్నిటికీ నేట్లాగే వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడకుండా ఒక 5% కొంచెం అటు ఇటుగా వచ్చి ఉంటుంది తప్పితే దిగుమతి ఏం అతి భారీగా ఏం పెరగలేదు. సేమ్ టు సేమ్ నేట్లాగే ఒక 5% కొంచెం అటు ఇటుగా వచ్చి ఉంటుంది అంతే. కూడా టీవీఎస్ మండీకి, సిఎంఎస్కి కొంచెం నేడపైన కొంచెం బాగానే వచ్చింది స్టాక్. రిమైనింగ్ మండీలు అన్నిటికీ నేట్లాగే వచ్చింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 5% కొంచెం అటు ఇటుగా వచ్చింది అంతే, పెద్దగా మార్పు అయితే లేదు. ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేము. ప్రస్తుతానికైతే ఈ క్షణం వరకు అయితే దిగుమతి అయితే ఒక 5% వరకు కొంచెం అటు ఇటుగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయని చూడాలి. నిన్న అయితే 320 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. మరి ఈరోజు ఏ విధంగా అంటే రేట్లు అనేది ఉంటాయనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. ఒక 5% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే ఉంటుంది తప్పితే పెద్దగా మేజర్గా డిఫరెన్స్ అయితే ఏం లేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయని చూడాల్సి ఉంది. చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి తర్వాత స్టాక్ ఎంత మాత్రం వస్తుందో చూడాలి. మీకు నోవా కాంబో వచ్చేసి ఇది కాదర్ ఫర్టిలైజర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా మహాలక్ష్మి ట్రేడర్స్, తర్వాత విజయశ్రీ, తర్వాత రైత్ మిత్ర ఆగ్రోనెట్స్, శ్రీలక్ష్మి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, ఈ 3 షాపుల్లో అవైలబుల్గా ఉంది. అంగళ్ళు, సిరి, రైత్ మిత్ర ఆగ్రోనెట్స్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, ఇంకా ములకల్చూరు